ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా కాంగ్రెస్ ఐక్యతతో ఉందా? ఐక్యత నటిస్తున్నారా? కాంగ్రెస్ ఐక్యత తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన లక్ష్యాల్ని నెరవేర్చి అందరూ సమిష్టిగా పనిచేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చింది. అడ్డగోలుగా కేవలం అధికారంలోకి రావడం తెలంగాణ ప్రజలు ఆ రకమైనటువంటి వెసులుబాటు. రేపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారు. 40,000 కోట్లు కావాలి. మరి ఆ గత 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ మీరు హామీ ఇచ్చినప్పుడు ధాన్యం అని చెప్పేసి ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే. స్టార్ట్ సమ్వేర్ వి హావ్ టు స్టార్ట్. ఏ స్కీమ్ అయినా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి బిగిన్. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ని కానీ ఎలా అండి తీసేస్తారు? అన్ని దేశాల్లో కూడా ఆనాటి రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి రూపురేఖల దగ్గర నుంచి, రాష్ట్ర గీతం దగ్గర నుంచి, ఎంబ్లం దగ్గర నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యం కావాలా, రాచరిక వ్యవస్థ కావాలని లెట్ ద పీపుల్ డిసైడ్. వి హావ్ నాట్ ఒక వర్గానికి ప్రధాన ప్రాధాన్యత లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి ప్రధానమైన నిర్ణయం. ఓటికి నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. దాన్ని కప్పిపుంచుకోవడానికి బీజేపీలో వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో లేకుండా. ఖమ్మంలో అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? బట్టి గ్రూపు, తుమ్మల గ్రూపు, పొంగిలేటి గ్రూపు, రేణుకా చౌదరి. ఇప్పుడు చెప్పానా నేను గ్యాప్ ఉందని? చెప్పానా ఎప్పుడైనా విన్నారా మీరు? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీరు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీల సంబంధించిన సంఖ్య అంతా తీసుకొచ్చి మనసులో సీఎం కావాలనే కోరిక ఉందా లేదా? నేను అదే చెప్తా ఉన్నాను. డెఫినెట్గా కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తా అన్నారు. 6 నెలలు అయ్యింది. ఇంకా జైలుకు పంపించడం అంటే రాత్రి చేయబట్టుకొని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.